ఉన్నట్టుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయిండు. మరి ఢిల్లీకి దేనికోసం పోయిండు? రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిపోగానే ఢిల్లీకి పోవాల్సిన అవసరం వచ్చింది. మరి మాట్లాడితే ఢిల్లీకి ఎందుకు పోతుండు రేవంత్ రెడ్డి? అసలు ఢిల్లీలో ఈయనకేముంది? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈడ గెలిపించి ఈడ ఉండమని ఓటేస్తే రేవంత్ రెడ్డి తెల్లారలేస్తే ఢిల్లీ పాట పాడుతా ఉన్నాడు. అసలు అవకాశం ఏంది? కథ ఏంటంటే, మొన్న మీరు ఈ బొగ్గు స్కామ్ ముచ్చడం వినే ఉంటారు. బొగ్గు కుంభకోణంలో భట్టి విక్రమార్క గారి యొక్క వ్యక్తిగత హననం చేయడం, అతని యొక్క పరపతిని డ్యామేజ్ చేయడం అన్నీ మీరు చూసుంటారు. దీనిపైన కేంద్రానికి లేఖ కూడా రాసిరు వీళ్ళందరూ కలిసి, సీనియర్ కాంగ్రెస్ మంత్రులందరూ కలిసి లేఖ రాసిర్రు. మా పరువు రేవంత్ రెడ్డి ఇట్లా తీస్తా ఉన్నాడు, మాకు ఇమేజ్ లేకుండా చేస్తా ఉన్నాడు, రాబోయే రోజుల్లో గెలవకుండా చేస్తా ఉన్నాడు అనుకుంటూ వీళ్ళు కంప్లైంట్ ఇస్తే రేవంత్ రెడ్డి కానీ ఉన్న పరంగా చదువుకొని రమ్మంటే లేదు నేను దావోస్లో ఉన్న చదువుకుంటున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అడిగి పోలే. మరి ఇప్పుడు టైం వచ్చిందని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఢిల్లీకి పోయిండు. కొంచెం ఎన్నికల్లో బాగా కష్టపడిండు కదా, కొంచెం మెంటల్ ప్రెషరు, శారీరకంగా మానసికంగా అలసిపోయిండు. సేద తీరడానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సరిపోయింది, బాగానే ఉంది. అసలు కథ ఏంటంటే, ఈ లెక్కపరంగా రేవంత్ రెడ్డి ఉంచుతారా తీసేస్తారనే దాని మీద డిస్కషన్ అన్నట్టు. అయితే నువ్వు మూటలు ఇస్తున్నావు కరెక్టే ఉంది, కానీ సీనియర్ నాయకులను ఎందుకబ్బా నువ్వు గెలుగుతున్నావు అనుకుంటూ గీతీగా కొన్ని చర్చలు జరిగే అవకాశం ఉంది అక్కడ. అయితే మనం చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మనవే. ఎవరితో అంటున్నారు? పోయి ఢిల్లీలో పోయి మన మల్లికార్జున ఖార్గే గారితో నువ్వు మాట్లాడితే గీట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ఇంకో 10 ఏళ్ళు మనమే, ఇంకో 20 ఏళ్ళు మనమే అని మాట్లాడుకోవాలి. కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మనమే అంటే నవ్వుతారు, ప్రజలు నవ్వుతారు. నీ యొక్క సర్దిపుచ్చుకునే మాటలు, కప్పిపుచ్చుకునే మాటలు, ఎస్కపయ్యే ముచ్చట్లు ఈరోజు ప్రజలు గీయని చూస్తే పుచ్చుక్కన ఉమ్మేస్తారు లెక్కన. ఏఐసిసి చీఫ్ ఖార్గేకు సీఎం రేవంత్ రెడ్డి రిపోర్ట్. అంటే ముఖ్యమంత్రి కాదా రేవంత్ రెడ్డి, రిపోర్టరా? ఢిల్లీలో దాదాపు అరగంట పాటు భేటీ. ఎన్ని భేటీలు చేసినా అక్కడ మాట్లాడుకున్న ముచ్చట ఒకటే, ఈ నెల డబ్బులు రాలేదు ఎందుకు? ఒకటే ముచ్చట, ఈ నెల డబ్బులు ఎందుకు రాలే? అది తప్ప ఏది అడగరు, ఏది అడగరు. ఈ నెల ఈఎంఐ ఏమైంది, ఈ టైంకి రావాల్సిన ఈఎంఐ లేట్ ఎందుకు అయింది అంటాడు. దాని మించి వేరే ముచ్చటే మాట్లాడుకోరు వాళ్ళు. 2 ఏళ్ల పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరించిన సీఎం, ప్రజలు సంతోషంగా ఉన్నారని రేవంత్ రెడ్డి ఆడ గ్రౌండ్ రిపోర్ట్ చేసి ఇక్కడ చెప్పడానికి పోయిండు అన్నమాట. బాగానే గ్రౌండ్ రిపోర్ట్ చేసిండు. అయితే తెలంగాణ ప్రభుత్వం పార్టీ పనితీరును ప్రశంసించిన ఖార్గే, నువ్వు సల్లగుండాలి కొడక, నువ్వు ఇంకో 10 ఏళ్ళ పాటు ఉండాలి, నేను ముసలోళ్ళని అయ్యి వృద్ధాప్యంలో చేరిపోయినా కూడా పింఛన్ డబ్బులు కూడా నువ్వే ఇవ్వాలి నాకు అనుకుంటూ ఆయన సర్ది చూపి ఆశీర్వదించాడట. ఇంకో 10 ఏళ్ళ పాటు 4.5 కోట్ల ప్రజల్ని హింసిస్తూ వాళ్ళని చావబాదుతూ సల్లాగా ఉండు బిడ్డ అనుకుంటూ ఆశీర్వదించాడు అన్నమాట. నేడు లోక్సభ ప్రతిపక్ష నేతల రాహుల్ గాంధీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ కాదు అక్కడ, రేవంత్ రెడ్డికి ఆఖరి ఛాన్స్. అది ఎందుకు ఆఖరి ఛాన్సు? అసలు రేవంత్ రెడ్డి ఎందుకు పోయిండు? ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఏంది? ఈ మున్సిపల్ ఎన్నికల గురించి ఆయనకేంది? మల్లికార్జున్ తోటి వివరించాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏముంది? అంటే మీకు ఒకటి తెలవాలి, మీరు స్కామ్ చేసుకోండి, అధిష్టానం ఏమంటుంది, మీరు ఎన్ని స్కామ్లను చేసుకోండి, ఎన్ని కోట్లైనా సంపాదించుకోండి, ప్రజలకు గ్యారెంటీలు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకుంటూ మాకు నెలంత డబ్బులు ఇచ్చేయండి, కానీ నువ్వు లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేది కాదు, నీకు ఏం కావాలన్నా చేయడానికి మేము సిద్ధం అనుకుంటూ వాళ్ళు చెప్తారు తప్ప దీని మించి ఏం జరగదాడ, ఏం జరగదు. రేవంత్ రెడ్డిని మార్చేయరు, అట్లయినా వీళ్ళకని పదవులు ఇవ్వరు, అట్లనే పదవులు కూడా ఇవ్వరు వీళ్ళకి. ఇక ఆ టైంలో చూసుకుంటే రేవంత్ సర్కారు, రేవంత్ ప్రభుత్వము చేస్తున్న ఈ విషయాలు, డ్రామాలు అన్నీ ఓ లెక్కింపులు వేసుకుంటే ఓ లెక్కన తీసేయాలి ఈ మనిషిని. కానీ వాళ్ళు తీస్తలేరు. ఎందుకు తీస్తారు? వాళ్ళ నెలకు మూటలు నొత్తున్నాయి, దీని మించి వేరొకటి లేదు కదా. అందుకనే మనకు మాత్రం అర్థమయ్యేటట్టు ఈ పత్రిక ఏమని రాస్తుంది, నేను గ్రౌండ్ రిపోర్ట్ చేసినా ప్రజలు సంతోషంగా ఉన్నారు, మున్సిపాలిటీ అని మనమే అంటాడు. అంతేనే కదా. కేంద్రం నుంచి ₹1 తెచ్చే దిక్కులేదు వీళ్ళకు, ఇక్కడ రిపోర్ట్ పోయి ఆడ చెప్తుండట. అందుకనే ఇక రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి పండగే, దీపావళి పండగ, హెలికాప్టర్ పండగ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పండగే పండగ. రాహుల్ గాంధీ ఏమో మేము కాన్స్టిట్యూషన్ని రక్షిస్తున్నాం, చట్టాలకు గౌరవిస్తాం అనుకుంటూ ఆయన తిరుగుతూ ఉంటాడు. మేము చట్టాలని కాల రాస్తాం, చట్టాన్ని కాల్ చేస్తాం అనుకుంటూ తిరిగేది మాత్రం రేవంత్ రెడ్డి. అందుకనే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు తీర్చి అలసిపోయి ఆడికి పోయి ఆయన ఏం చేస్తాడు, సేద తీరి మెల్లగా అట్లా పోతాడన్నమాట.